ఇంతకుముందు వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి 100 బిట్స్ను నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకొక 100 బిట్స్ను నేర్చుకుందాం. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించిన వాడు బీనెట్. వ్యక్తిత్వం అంటే సమగ్ర లక్షణాల సమూహారం. ట్రైట్ థియరీ ఎవరిది? ఆల్బోర్ట్. 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ఎవరిది? క్యాటెల్. ఇంట్రోవర్ట్ ఎవరు? ఒంటరిగా ఉండేవాడు. ఎక్స్ట్రోవర్ట్ ఎవరు? సమాజంలో కలిసేవాడు. ఎంబివర్ట్ ఎవరు? 2 లక్షణాల సమ్మేళనం. లెర్నింగ్ను ప్రభావితం చేసేది ఆసక్తి. బిహేవియర్ను ప్రభావితం చేసేది వైఖరి. అభిరుచి అంటే ప్రత్యేక ఆకర్షణ. యాప్టిట్యూడ్ ఏమి సూచిస్తుంది? భవిష్యత్ విజయం. అచీవ్మెంట్ టెస్ట్ ఏమి కొలుస్తుంది? నేర్చుకున్నది. యాప్టిట్యూడ్ టెస్ట్ ఏమి కొలుస్తుంది? భవిష్యత్ సామర్థ్యం. పర్సనాలిటీ టెస్ట్ ఏమి కొలుస్తుంది? వ్యక్తిత్వం. ఇంకుల్ బ్లాట్ టెస్ట్ ఎవరిది? రోడ్షాంక్. టిఏటి రూపొందించిన వాడు ముర్రే. క్రియేటివిటీ ప్రధాన లక్షణం ప్రవాహం. క్రియేటివిటీ లక్షణం వశ్యత. క్రియేటివిటీ లక్షణం వైవిధ్యం. క్రియేటివిటీ లక్షణం నవ్యత. క్రియేటివిటీ పరిశోధకుడు గిల్ఫోర్డ్. మోటివేషన్ రకాలు అంతర్గత, బాహ్య. ఎక్స్టర్నల్ మోటివేటర్కు ఉదాహరణ బహుమతి. ప్రభావవంతమైన ప్రేరకం ప్రశంస. తాత్కాలిక ప్రభావం కలిగించేది శిక్ష. అటెన్షన్ రకాలు స్వచ్ఛంద, అస్వచ్ఛంద. అటెన్షన్ పెంచేది ఆసక్తి. అటెన్షన్ తగ్గించేది అలసట. మెమొరీకి ఆధారం అభ్యసనం. ఇమీడియట్ మెమొరీ ఎలా ఉంటుంది? స్వల్పకాలికం. లాంగ్ టర్మ్ మెమొరీ ఎలా ఉంటుంది? దీర్ఘకాలికం. మెమొరీ పెంచేది ఏది? పునరావృతం చేయటం. ఫర్గెటింగ్ అంటే మతి మరుపును తగ్గించేది అర్థవంతమైన అభ్యసనం. రీకాల్ అంటే సులభమైనది. రీకాల్ కంటే సులభమైనది రికగ్నైజేషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక పరిస్థితి నుంచి మరొక దానికి అభ్యసనం. పాజిటివ్ ట్రాన్స్ఫర్ ప్రభావం అనుకూలం. నెగిటివ్ ట్రాన్స్ఫర్ ప్రభావం ఆటంకం. జీరో ట్రాన్స్ఫర్ ప్రభావం ఉండదు. డిసిప్లిన్ ఎందుకు అవసరం? వికాసానికి. ఉత్తమ క్రమశిక్షణ స్వీయ క్రమశిక్షణ. ఉత్తమ డిసిప్లిన్ పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతి. గైడెన్స్ స్వభావం నిరంతర ప్రక్రియ. ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఉపయోగం విద్యాభివృద్ధి. వొకేషనల్ గైడెన్స్ ఉపయోగం వృత్తి ఎంపిక. పర్సనల్ గైడెన్స్ ఉపయోగం వ్యక్తిగత సమస్యలు. కౌన్సిలింగ్ స్వరూపం ముఖాముఖి సంబంధం. టీచర్ ఎలా ఉండాలి? మార్గదర్శకుడిగా. మెంటల్ హెల్త్ సూచిక సమతుల్య వ్యక్తిత్వం. లెర్నింగ్ను ప్రభావితం చేసేది ఆందోళన. ఫ్రస్ట్రేషన్ కారణం లక్ష్య సాధనలో ఆటంకం. కాన్ఫ్లిక్ట్ ఫలితం మానసిక ఒత్తిడి. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్లో 2 మంచి ప్రత్యామ్నాయాలు. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్లో 2 చెడు ప్రత్యామ్నాయాలు. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్లో మంచి చెడు అంశాలు. డిఫెన్స్ మెకానిజం ఎవరిది? ఫ్రాయిడ్. రిప్రెషన్ అంటే దమనము. ప్రొజెక్షన్ అంటే ప్రక్షేపణ. రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ. కంపెన్సేషన్ అంటే పూరణ. ఇంగ్లీషు ఎడ్యుకేషన్ లక్ష్యం సమాన అవకాశాలు. సిడబ్ల్యూఎస్ఎన్కు అవసరమయ్యేది
సహాయక పరికరాలు. బ్రెయిలీ ఎవరికి? దృష్టి లోపం గలవారికి. సైన్ లాంగ్వేజ్ ఎవరికి? శ్రవణ లోపం గలవారికి. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏమి గౌరవిస్తుంది? వైవిధ్యం. ఆర్టీఈ ప్రకారం వయస్సు 6 నుంచి 14 సంవత్సరాలు. సిసిఈ ఏమి అంచనా వేస్తుంది? సమగ్ర వికాసం. ఫార్మేటివ్ ఎవాల్యూషన్ ఎప్పుడు? బోధనా సమయంలో. సమ్మేటివ్ ఎవాల్యూషన్ ఎప్పుడు? టర్మ్ చివరన. పోర్ట్ఫోలియో అంటే విద్యార్థి పనుల సంకలనం. రూబ్రిక్ అంటే మూల్యాంకన ప్రమాణాల జాబితా. అబ్జర్వేషన్ అంటే మూల్యాంకన పద్ధతి. ఇంటర్వ్యూ అంటే సమాచార సేకరణ పద్ధతి. క్వశ్చనైర్ అంటే సమాచార సేకరణ సాధనం. రిలయబిలిటీ అంటే స్థిరత్వం. వ్యాలిడిటీ అంటే ఖచ్చితత్వం. స్టాండర్డైజ్డ్ టెస్ట్ లక్షణం నిర్దిష్ట నియమాలు. నామ్ రెఫరెన్స్డ్ టెస్ట్ అంటే ఇతరులతో. క్రైటీరియన్ రెఫరెన్స్డ్ టెస్ట్ పోలిక ప్రమాణాలతో. టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. టీచర్ గుర్తించాల్సింది వ్యక్తిగత భేదాలు. గుడ్ టీచింగ్ ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. యాక్టివ్ లెర్నింగ్ ఫలితం ఎక్కువ కాలం నిలుస్తుంది. ప్రాజెక్ట్ మెథడ్ ఎవరిది? కిల్ ప్యాట్రిక్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఎవరిది? పెంచేది ఏంటిది? ఆలోచన శక్తి. డిస్కషన్ మెథడ్ పెంచేది సహకార అభ్యసనం. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ ఎవరిది? సోక్రటీస్. లెక్చర్ మెథడ్ స్వభావము ఉపాధ్యాయ కేంద్రీకృతం. డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపయోగము నైపుణ్య బోధన. ప్లేవే మెథడ్ అనుకూలం ప్రాథమిక స్థాయికి. మైక్రో టీచింగ్ అభివృద్ధి చేసిన వాడు డ్వైట్ అలెన్. మైక్రో టీచింగ్లో ముఖ్యమైనది ఫీడ్బ్యాక్. టీచింగ్ అంటే కళ మరియు శాస్త్రం. టీచింగ్ విజయ సూచిక విద్యార్థి పాల్గొనిక. లాంగ్వేజ్ అంటే ఆలోచన వ్యక్తీకరణ సాధనం. ఆలోచనల వ్యక్తీకరణల సాధనం. ఏ భాషలో అభ్యసనం సులభం? మాతృభాష. రీడింగ్ ఏ నైపుణ్యం? గ్రాహక నైపుణ్యం. రైటింగ్ ఏ నైపుణ్యం? ఉత్పాదక నైపుణ్యము. మొదటి భాషా నైపుణ్యం వినడం. రెండవ భాషా నైపుణ్యం మాట్లాడడం. మూడవ భాషా నైపుణ్యం చదవడం. నాలుగవ భాషా నైపుణ్యం రాయడం. దీన్నే LSRW అంటాం. సో ప్లీజ్ subscribe my channel and like the video. Share with your friends.